మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అబ్బాయి కూడా బాగున్నాడు. మార్నింగ్ నుంచి టార్చర్ పెడతా ఉన్నాడు. రాజీవ్, ఐమ్ సారీ, నీ ఫ్రెండ్ గౌతమ్ ని హర్ట్ చేశాను. వాడు అమ్మాయి దగ్గర హర్ట్ అవడే. ఇంతకీ ఏమైంది? పాపం, తను గుర్తుపెట్టుకుని వచ్చి మాట్లాడిస్తే నేను గుర్తుపట్టలేదు. ఓ, నీకు ముందే తెలుసా? యా, మీ మ్యారేజ్ లోనే కలిసాం. వాడు అసలు పెళ్ళిగే రాలేదు. 3 రోజుల క్రితం ఇండియాకి వచ్చాడు. వాడు నీకు కూడా వేసాడా? అంతే. హలో మిస్టర్. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీద నాకు నమ్మకం లేదు, కానీ వీళ్ళ నైట్ దాని గురించి ఆలోచిస్తాను. అండ్ యూ లుక్ బ్యూటిఫుల్. Thanks for coming, Frank. Okay, buddy. Take good care. Sleep Safe tight. journey, man. Bye-bye. బాయ్ ఫ్రాంక్. టుడే నేను ఫుల్ హ్యాపీ రా. రాజీవ్, ఇంక చాలు రాజీవ్, ఇవాళ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. పైన పడుకుందు పద. పార్టీ అప్పుడే అయిపోయిందా? పక్క పక్క ప్రియా, వద్దు రాజీవ్, పద. ప్లీజ్. గౌతమ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ రేఖని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? సరే. రా, స్లో 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 చూసుకో. ఓకే, పద. డ్రాప్ చేయి. బాయ్ డార్లింగ్. cheers man. Cheers. ఎన్ని తాగావు? 4. డ్రాప్ చేయాల్సిందే, పద. గౌతమ్, నీకు ఒక నిజం చెప్పాలి. ఏంటది? నాకు ఎక్కింది. నాకు అర్థమైంది. ఓపెన్ చేయి. ఏంటి? టాప్ ఓపెన్ చేయి. ఎందుకు? నాకు గాలి ఆడట్లేదు. ఏసీ పెంచినా? ఓపెన్ చేయి. కావాలంటే విండో ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయరా. ఓకే ఓకే. Hey, come on, sit down, Ray. Enough. ఐస్ క్రీమ్. సరే తీసుకో. పర్లేదు సార్. తీసుకో. Thank you so much for a wonderful evening, Gautam. You're so sweet. ఐస్ క్రీమ్ వాడికిచ్చి నీకు ఇవ్వలేదంటే ఫీల్ అవుతావు కదా. గౌతమ్, కొంచెం గట్టిగా ఆలోచించు.
దేని గురించి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి. రే ఎవడ్రా నువ్వు? తుర్రుమని లోపలికి వెళ్ళిపోతున్నావు. నల్లబట్ట కప్పుకుంటే కనిపించను అనుకున్నావా? ఎవడ్రా నువ్వు? నేను బ్యాట్‌మ్యాన్ని. బ్యాట్మెన్ వా? మరి బ్యాట్ ఏది? నువ్వు ఎవరివి? నేను వాచ్మెన్. మరి వాచ్ ఏది? కరెక్టే, వాచ్ కొనాలి. ఏంటి సార్ సడన్ గా ఇంత లవ్? పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి? ఇప్పుడు కాదు గాని అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ? ఎడున్నాడు మీ సారు? మీ సార్ని రమ్మను, లేకపోతే మమ్మల్ని పైకోనే మేము మాట్లాడాలి. ఇక్కడనే ఉండురి, నేను పోయి మా సార్ని అడిగి వస్తా. రేయ్, ఎవరో వీళ్ళు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, లోపలికి వస్తున్నారు. ఎవర్రా మీరు? మేము మీ ఇంటికి పనికి వచ్చినాం. నా పెళ్ళం పైన మేడం మీద నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో. అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే. 50,000 ఏం సరిపోతాయి సార్, మాకు ఇంకా డబ్బులు కావాలి. రేయ్, ఫస్ట్ ఎక్కడి నుంచి పోండ్రా. పైసలు ఇయ్యందే పోయేది లేదు. రేయ్, మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అడుక్కు తినే నా కొడకల్లారా, డబ్బులుగా ఉంటే అడుక్కొని పారేస్తా. తాగొచ్చి గొడవ చేస్తారా? మరసనంగా మాయండి సార్, తిడతారేంది? ఎందుకు నడుస్తారు? మీకు మరే ఏంద్రా? రాజీవ్ రేయ్, ఇక్కడ నుంచి పోతారా లేదా? పోలీస్ మళ్ళీ కొడతావా? మా ఆడకూతురు మీ ఇంట్లో చనిపోయింది. మీ ఇంట్లో కూడా ఓ ఆడకూతురు ఉంది. నా పెళ్ళ ముసురు ఊరికే పోదు. అమావాస్య రోజు చెప్తున్నా, అంటే అవుతుంది మీకు. అనుభవిస్తారు. గేట్ వేసాయి పదండి లోపల. పదరా. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమైతలే. హే, నువ్వేంటి ఫేస్ ఎలా పెట్టావు? భయంగా ఉంది గౌతమ్. వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్. షడప్రియా, అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంటుంది. బ్లడీ ఇడియట్స్. తాగి నైట్కి వచ్చి గొడవ చేస్తారా? రాస్కిల్స్. అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఇవన్నీ మామూలే ప్రియా, దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు లోపలికి వెళ్ళు. సరేరా, నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తున్నా. లంచ్కి రావట్లేదు. రే, ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా? ట్రాప్ ఏంట్రా? రే, నాకు తెలుసులేరా, పార్టీలు కలిసిన రేఖ లంచ్కి రమ్ముందా? సరేరా, ప్రియాకి అప్పుడే చెప్పకు, తప్పుగా అనుకుంటుంది. ఓకే, కూల్. బాయ్. బాయ్. సార్ సార్ ఒక్క నిమిషం. ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్? కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. గుడ్. అయినా ఊళ్ళోనే పని చేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు? అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్. ఎప్పటికైనా మా ఊరు లీలామల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని ఆశ. అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్టులు కావాలన్నారు కదా సార్, పరిగెత్తుకొచ్చిన. ఆ సినిమా నేను చేసిన సార్. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు. అందుకే అప్పటిదాకా ఖాళీ ఉండేందుకని ఇంట్లో పనికొచ్చిన సార్. ఓ గుడ్. సార్ ఇందాక వచ్చిన లెవెల్ సార్,
ఆడ మనిషి అంటున్నారు, డబ్బులు అంటున్నారు, అమావాస్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు? కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. వాళ్ళ మనుషులే వీళ్ళు. డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు, జాగ్రత్త. లోపల రాని ఒక అలాగే సార్. ఇంట్లో అమ్మాయి చనిపోయిందా? ఈరోజు అమావాస్య. అసలే నాకు చిన్నప్పటి నుంచి అరవై సినిమాలంటే భయం. ఫస్ట్ డేట్కి లేట్గా వచ్చారు గౌతమ్. బ్యాడ్. వెళ్దాం, పదం. రాజీవ్, డాక్టర్ చెప్పింది మొత్తం గుర్తుంది కదా? కోర్స్ అంతా కరెక్ట్గా వాడాలి. అయినా నీకెక్కడ గుర్తుంటుందిలే. ప్రియా, వాడికి టైంకి టాబ్లెట్స్ ఇచ్చే బాధ్యత నీదే. ఇంకేంటి ప్రియా విశేషాలు? నీ హెల్త్ ఎలా ఉంది ప్రియా? అడగాలనుకున్నది డైరెక్ట్గా అడుగు. నీకు నైట్ టైం నిద్ర బాగానే పడుతుందా? నా నిద్ర గురించి నీకెందుకురా? ప్రియా, గౌతమ్ నా ఫ్రెండ్, మర్యాదగా మాట్లాడు. ఓ, నీ ఫ్రెండ్కేంటో నీ మీద అంత ఇంట్రెస్ట్. నువ్వు నా గురించి ఎలాగో పట్టించుకోవట్లేదు, కనీసం వాడైనా పట్టించుకుంటున్నాడు. అయితే వెళ్ళి వాడితోనే కాపురం చేసుకో. నోర్మోయ్, పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. వాడు ఇండియాకి వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. గౌతమ్ గౌతమ్ గౌతమ్. వాడు గోవాకి వెళ్ళిపోగానే నాకు దూరంగా ఉంటావు. నాతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. వాడొస్తే మాత్రం ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తిరుగుతావు. ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు తెలుసా? నా పక్కన పడుకొని ఎన్ని రోజులైంది. అస్సలు మీరిద్దరూ గేసన్న అనుమానం. సొసైటీకి మాత్రమే నేను రాజీవ్, నేను మాట్లాడుతున్నాను కదరా, నువ్వు ఆగు. ప్రియా, ఐ ఆల్ రైట్? అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రియా, ప్లీజ్ కామ్ డౌన్. నేను చెప్పేది కొంచెం విను. నా మీదే చెయ్యేస్తావా? ప్రియా, 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 ప్రియా. చనిపోయిందిరా. తెచ్చిందా? Tony, let that stay. Who cares? అడిగే తిక్కుకోలేదురా. అదాదిరా ఇది. ఇంటికి తీసుకొచ్చి నీ లగ్జరీస్ ఇస్తే నన్నే టచ్ పెడుతుందా? పీడ వదిలిందిరా. గాడ్, ఐఎమ్ రిలీవ్డ్. షట్ అప్ రాజీవ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వేం చేసావు నీకు అర్థమవుతున్నారా?
మై గాడ్, తన నీ భార్యరా, చనిపోయిందిరా, చంపేశావురా, యు కిల్ హర్. ఇప్పుడేం చేస్తావు? బయట ఏం చెప్తావు? అట్లీస్ట్ నీ చుట్టూ వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? మోరోవర్ ఇట్స్ క్రైమ్, మర్డర్ రా. జైలుకి వెళ్తారా నువ్వు? యు కిల్ హర్ రాజీవ్. నాకేందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయం బయట ఎవరికైనా చెప్తావా? పోలీసులకు చెప్తావా? రే, నువ్వు నా ఫ్రెండ్వి, నాకు చాలా హెల్ప్ చేసావు. మంచైనా చెడైనా ఐల్ బి విత్ యూ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పూర్తి చేద్దామా? వద్దు, పోనీ కాల్చేద్దామా? అది కూడా డేంజర్ రా, దొరికిపోతాం. మరైతే బయట ఎక్కడ పడేద్దామా? ఇవాళ వద్దురా, ఇంటికి వచ్చినప్పుడు చూసాంగా బయట పోలీస్ చెకింగ్ ఉంది. ఇవాళకి ఇక్కడే ఎక్కడో చోట పెట్టేద్దాం. ముందు పోలీస్ చెకింగ్స్ తగ్గని, ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇక్కడే ఉండు. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎవరిని లోపల రానివద్దు. రానివ్వండి సార్. ఎవరు వచ్చినా ముందు కాల్ చేసి మాకు చెప్పు. అలాగే సార్. నువ్వు కూడా పిలిచే లోపల రావద్దు. అలాగే సార్. జాగ్రత్త రాయ్, నిద్రపోకు. వా, ఏమైంది? ఇప్పుడే వస్తాను. బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. ఇప్పుడే వస్తాను. సరేరా. రే, ఆ డాల్ఫిన్ స్టోన్ని కట్టేసి పూల్లో పడేద్దాం. ఓకే. ఇక్కడే ఉండరా, ఇప్పుడే వస్తా.
ఏమైందిరా రజీవ్? కళ్ళు తిరుగుతున్నాయిరా. లోపలికి వెళ్దాం పదా. రే ఇదంతా ఇప్పుడే ఆలోచించకుండా పడుకో, రేపు చూసుకుందాం. అసలే నీ హెల్త్ కండిషన్ కూడా ఏం బాగాలేదు, రెస్ట్ తీసుకోరా. ఓకే? ఏది నీళ్ళంతా రంగురంగులు ఉన్నాయి? నిన్న సాయంత్రం ఇట్లా మనం ఏమైనా చేసినావా? అరే సార్ కలిస్తే మొత్తం అంతా తింటూనే ఉంటాడు ఇక. రే రాజీవ్, రే ఏమైందిరా? ఎవరు రమ్మన్నారా మేము లోపలికి? వెళ్ళండి ఇక్కడ నుంచి. పంచాయతీ చేయరు కానీ ఇప్పుడు వచ్చి ఓ పీకుతున్నారా? కొట్టరా బయటికి. రే మాకు ఒక వారం రోజులు ఇంట్లో పనులేం లేవు, మేము మళ్ళీ చెప్తాం. అప్పటి వరకు ఎవరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. సరే సార్. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. గట్లనే సార్. రే నువ్వు అన్నిటికీ బీబీ తెచ్చుకోకరా, కూల్గా ఉండు. ప్రియాబడి వదిలించుకునేంత వరకు నాకు మనసు అంత ఉండదురా. ఏం చేద్దారా గౌతమ్? నేను నైట్ అంతా దాని గురించి ఆలోచించాను. ఓ పని చేద్దాం, దగ్గరలో చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ మార్చిలో ఈ బాడీని పెట్టేద్దాం. దిక్కులేని మున్సిపాలిటీ సభలు చాలానే వస్తాయి అక్కడికి, నో రికార్డ్స్. కొన్ని రోజులు చూసిన తర్వాత అనాథ శవాలని వాళ్లే కాల్చేస్తారు. బాడీని బయట ఎక్కడ పడేసిన డేంజర్ రా. ఏమంటావు? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రిస్క్ ఏమోరా. పోనీ ఇక్కడే ఉంచేద్దామా? నో సరిపోదైతే. వద్దు, ఇప్పుడే కాదు, ముందు బయట పోలీస్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. సరే నాతో రా. ఫస్ట్ రైట్ సెకండ్ లెఫ్ట్. మొత్తం చెప్పాను, మనోడు మొత్తం చూసుకుంటాడు. అరే ఈ రూట్ అయితే సేఫ్ రా. పోలీస్ చెకింగ్ కూడా ఉండదు, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడొద్దు, నైట్ తీసుకొద్దాం. అస్సలు ట్రాఫిక్ ఉండదు, మనకు కూడా ఏం ట్రబుల్ ఉండదు. అంతేనంటావా? చాలు రాజీవ్, ఎక్కువైంది ఇప్పటికే. ఇంకో 1 అవర్లో బాడీని బయటికి తీసుకెళ్దాం. బీ రెడీ. అందుకే తాగుతున్నా. పద. పూల్ డ్రైన్ చేసావా?
అవ్వట్లేదురా. గాడ్ ఒకసారి కాంపౌండ్ మొత్తం చూద్దాం పదా. మనమే కదరా పడేసింది. రే ఏమైందిరా బాడీ? నన్ను ఎడుతావేంట్రా? నిన్న ఇక్కడే కదా పడేశావు. వాట్ ద హెక్ మ్యాన్. ఒకవేళ తను బతికే ఉందా, బయటకు వచ్చిందా, ఒకసారి ఇంట్లో కూడా చూద్దాం పదా. కరెక్ట్ రా. ఏమైపోయింది? ఈ టైంలో ఎవర్రా? నేను చూస్తా. నాకు బుద్ధిదానికి ఏమన్నా ఏంటి పని? భయపడి చచ్చాను. పిరి కూడా ఎందుకు అలా తోసేసావు? తుచ్చడం కాదు ఏ మెంటల్ అయినా చెప్పబెట్టుకున్నా నువ్వేంటి అది ఈ టైంలో? సర్ప్రైజ్ ఇద్దామని ఎందుకు అరుస్తావు? నీ మొహంలో ఉంది. ఏమైంది? హాయ్ రాజీవ్, నీకు హెల్త్ బాలేదని విన్నాను. నువ్వేంటి మిడ్ నైట్ జాగింగ్ చేస్తున్నావు? అయినా ఏంటి ఇద్దరు ఈ టైంలో మేల్కొనే ఉన్నారు? ఓ ఫ్రెండ్స్ ఇద్దరు తాగుతున్నారా? లేదు లేదు, ఏదో మాట్లాడుతూ. అయినా నువ్వేంటి సడన్ గా? సర్ప్రైజ్! ఏంటి నన్ను చూసి అంత షాక్ అవుతున్నారు? అదేం లేదు, నువ్వు లోపలేరా. క్యా హువా సాబ్, క్యా హువా? రై ఏం పీక్తున్నావు నువ్వు గేట్ దగ్గర? మనిషి లోపలికి వస్తుంటే చూసుకోవా? వాచ్మెన్ పాపం నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్ గా వచ్చేసా. నిద్రపోకుండా పని చెయ్యి. కళ్ళు మూసావో కాళ్ళు ఎరగొడతా. పో. ఓ గైస్ 1 minute, మై బ్యాగ్. ఇలా ఓడిపోయింది ఏంట్రా? నాకేం తెలుసురా బాబు. మరేం చేద్దాం ఇప్పుడు? ఇంతకీ మా డార్లింగ్ ఎక్కడా? ప్రియా ప్రియా తను ఊర్లో లేదు. ఓ ఎక్కడికి వెళ్ళింది? బెంగళూరులో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది. నాకు తెలియకుండా ప్రియాకి బెంగళూరులో ఫ్రెండ్స్ ఎవరూ లేరే. అంటే తన ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకే తను పంపించాను. యా, యా, యా. ఓ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు, నిన్నంతా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో బిజీగా ఉండి చూసుకున్నట్లే. అయినా నువ్వు మీ ఆంటీ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇల్లు అయితే ఎయిర్పోర్ట్కి దగ్గర కదా అని వచ్చా. ఈ టైంలో ఆంటీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. పొద్దునే వెళ్తానులే, ఏడ్వకు. సర్లే, నువ్వు వెళ్ళి పైన పడుకో, పొద్దున మాట్లాడదాం. ఓకే రాజీవ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడు ఏం చేసినా రేఖ డౌట్ వస్తుంది. రేపు చూసుకుందాం. నువ్వు వెళ్ళి తనతోనే ఉండు, తను మొత్తం బయటికి రాని చెప్తాను. సరే మరి బాడీ? గౌతమ్ వస్తున్నా. సరే వెళ్ళు.